హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ రాయలసీమ. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వెయిట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతున్నాం. రాయలసీమ 15th ఎపిసోడ్. సరే, ఇప్పటికైనా వదులుతావా, ఇంకా అలానే పట్టుకొని నిలబడతావా అని అన్నది సిరి. నిన్ను అస్సలు వదలాలనే లేదు సిరి అంటూ ఇంకా ముందుకు లాక్కున్నాడు. రిషి, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు అన్నది. మరి నువ్వు అలా కనిపిస్తుంటే నా మనసు ఆగనంటుంది, నన్నేం చేయమంటావు? రిషిని వెనక్కనెట్టి మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అన్నది. నువ్వు పెట్టుకుంటావా అని సిరి దగ్గరికి వచ్చే అడిగాడు రిషి. నేను మీలా కాదు, మనసు చెప్పినా నేను వినను, నా మాట నేనే వింటాను. అవునా అంటే సిరిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. రిషి అలా ఎత్తుకోగానే సిరి షాక్ అయింది. బెడ్ మీద పడుకోబెట్టగానే సిరి షాక్ నుంచి తేరుకొని, రిషి ఏం చేస్తున్నావు అని లేవబోయింది. పట్టుకొని ఆపాడు రిషి. సిరి భయంగా రిషిని చూసి, ఏం చేస్తున్నావు రిషి అని అడిగింది. నువ్వు నీ మనసు మాట వినను అన్నావు కదా, అది నిజమో కాదో అని చూస్తున్నాను. ఇలా తీసుకువచ్చి పడుకోబెట్టి చూడటం ఏంటి అన్నది. నీ మనసుని ఎలా అదుపులో పెట్టుకుంటావో చూద్దామని అని సిరి వైపు ఒక విధంగా చూశాడు. రిషి ఏంటి ఆ చూపు అని పైకి లేవబోయింది. సిరిని లేవకుండా పట్టుకొని సిరి బుగ్గలు తడుముతుంటే సిరి ఒళ్ళంతా ఒక్కసారిగా మైకంలా అనిపించి అంతలోని రిషి వైపు కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు అన్నది. నేనేం చేశాను, అలా తడిమాను అంటూ బుగ్గలు సుతారంగా మీటుతూ మెడ మీద చేతులు పెట్టాడు. రిషి అలా చేస్తుంటే సిరికైతే మనసంతా ఏదోలా అవుతుంది. ఇలానే ఉంటే రిషి ఏదో ఒకటి చేస్తాడని గబుక్కలు లేచి కూర్చుంది. అదేంటి సిరి అలా లేచావు, నీ మనసు అదుపులో ఉంటుందన్నావు కదా. ఇదిగో రిషి, నువ్వు ఇలా కావాలనే చేస్తున్నావా, ఇలా చేస్తే ఎలా అన్నది. మరి నేను ఇలా తడి బట్టల్లో చూస్తుంటే నా మనసు కూడా అలానే అయిపోతుంది అని ఇప్పుడు అర్థమైందా అన్నాడు. నేను తడి బట్టలో ఉండటం వల్లే కదా మీ మనసు మీ మాట వినటం లేదు. ఇప్పుడే వస్తానని వెళ్తుంటే ఎదురుగా వచ్చి సిరిని దగ్గరగా లాక్కొని పెదవులను మూసేశాడు. రిషి అలా చేస్తాడని ఊహించని సిరి షాక్ అయి రిషిని దూరంగా నెట్టాలని చూసింది. కానీ తన వల్ల కాలేదు. మనసు రిషిని గట్టిగా హత్తుకోవాలని చెప్తుంది, బుద్ధి మాత్రం వద్దు అని చెప్తుంది. రిషి నుంచి దూరంగా జరుగుదామన్నా జరగలేకపోయింది. రిషి వదులుతాడని చూస్తున్నా ఇంతకీ వదలలేదు. సిరి మనసుని కంట్రోల్ చేసుకోలేక రిషిని హత్తుకుంది. సిరి అలా చేయగానే రిషికి ఇంకా ఆనందం వేసింది. ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో ఇద్దరికి తెలియలేదు. బయట వాన కూడా తెలిసిపోయింది. ప్రస్తుతం కారు కవర్ అడ్డు రావడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చి సడన్ బ్రేక్ వేశాడు రిషి. సిరి అంటూ మనసు బాధగా మూలిగింది. సిరి దూరం అవడానికి కారణమైన దాన్ని తాళి కట్టి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్న నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా సిరిని నాకు దూరం చేసి తనకేమీ తెలియదంటూ నా దగ్గరే అబద్ధాలు చెప్తుంది. తన కారులో తన కాకి ఎవరు వెళ్తారు? పోనీ ఎవరైనా తీసుకువెళ్ళారా అంటే ఆ కారులో ఉంది తానే క్లియర్గా తెలుస్తుంది. అయినా కూడా ఎంత ధైర్యంగా నేను కాదు అంటూ బుకాయిస్తుంది. నా సిరితో ఎంతో ఆనందంగా ఉండాల్సిన నేను నీ మూలంగా బాధపడుతున్నాను అని కోపంగా అనుకుని కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు రిషి. అవని అంటూ లక్ష్మి వచ్చి హాట్ ప్యాక్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నీకెందుకక్క శ్రమ అంటే వినవు? ఇందులో శ్రమ ఏముంది అవని? మాకు చేసిన దానిలో కొంచెం ఎక్కువ చేశాను అంతే కదా. నాకు కూడా వంట నేర్పక్క, నేర్చుకుంటాను. నీ చెయ్యి తగ్గిన తర్వాత నేను నేర్పుతాను. నీ భర్తకు నువ్వే స్వయంగా వండి పెట్టొచ్చు. భర్త అనగానే కౌశలు గుర్తుకు వచ్చాడు. నేను కనిపించక ఎంత బాధపడుతున్నాడు. ఈ రిషి గారు ఇలా చేయకపోతే ఈ పాటికి మా పెళ్ళై అత్తగారింట్లో ఉండేదాన్ని అని మనసులో అనుకుంది. అవని, మీ బావ పొలం నుంచి వచ్చే టైం అవుతుంది, భోజనం పెట్టాలి, వెళ్తాను. రిషి వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నువ్వు కూడా తినేసి అని చెప్పి వెళ్ళింది లక్ష్మి.
అవని రిషి భోజనానికి వస్తాడని చూస్తూ కూర్చుంది. టైం 2 రిషి రాలేదు. అవనికేమో ఆకలి వేస్తూ ఉంది. ఫోన్ చేద్దామన్నా ఫోన్ లేదు, నెంబర్ తెలియదు. అసలు ఆయన గారు వస్తారో లేదో. ఏం చేద్దాం? అక్క తీసుకొచ్చిన గుత్తొంకాయ కూర చూస్తుంటే ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది. ఈ మహానుభావుడు తొందరగా వస్తే బాగుండు అని బయటికి లోపలికి తిరుగుతూ ఉంది. 2:30 ఇంకా రిషి రాలేదు. ఇక రిషి రాడు అనుకుని అవని భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో భోజనం పెట్టుకుంది. హాట్ ప్యాక్ మూత ఓపెన్ చేయగానే మంచి వాసన వచ్చి నోట్లో నీళ్లు రాయి. వాసనే ఎంత బాగుంది. ఇక ఈ వంకాయ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందేమో అని వంకాయ కూర ప్లేట్లో పెట్టుకుంది. రిషి అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టాడు. అవని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వంకాయ చేతిలో పెట్టుకొని కళ్ళజోడుంటే ఇంకా బాగా కనిపించేది. దీన్ని ఇలా నోట్లో పెట్టుకొని తింటే ఉంటుంది అని వంకాయని నోట్లో అలా పెట్టుకోబోతుంది. రిషి వచ్చి దాన్ని విసిరి కొట్టాడు. అవని ఒక్కసారిగా భయంతో వణికిపోతూ పైకి లేచింది. మా ఇంట్లో వాళ్ళందరి బాధకు కారణమైన నువ్వు ఇంత ఆనందంగా ఎలా తినగలుగుతున్నావే అని కోపంగా అన్నాడు. రిషి మాట్లాడుతుంటే ఒక విధమైన వాసన వచ్చి ముక్కు మూసుకుంది. అది చూసిన రిషికి ఇంకా కోపం వచ్చి అవని దగ్గరికి వెళ్ళి, ఏంటి నీకు అసలు మందు వాసనే పడదు అన్నట్లు ముక్కు మూసుకున్నావు అన్నాడు. నాకు నిజంగానే మందు వాసన పడదు రిషి గారు, అలాగే తాగేవాళ్ళన్న అసహ్యం అన్నది. అది వినగానే రిషి కోపంతో అవని చెంప మీద కుట్టాడు. ఆ దెబ్బకు అవని వెళ్ళి కింద పడింది. తనను తీసుకొచ్చిన దగ్గర నుంచి రిషి చేసేది అదే కదా. అవని నెమ్మదిగా పైకి లేచి నిలబడింది. చెంపంతా ఎర్రగా కందిపోయి మంట పుడుతుంది. అయినా కూడా అవని పంటి బిగువున బాధని భరిస్తూ, ఎంతకన్నా మీరేం చేస్తారులే అన్నది. రిషి తోలుతూ అవని ముందుకు వచ్చి, ఏంటే వాగుతున్నావు అన్నాడు. నేను మీరు చేసేదే కదా చెప్తున్నాను. నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన రోజు నుంచి మీరు కొడుతూనే ఉన్నారు, నేను భరిస్తూనే ఉన్నాను. నువ్వు చేసిన దానికి నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. కానీ నాకు నీలా మనుషుల ప్రాణాలు తీయటం రాదు కాబట్టి ఈ కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను. చూడండి రిషి గారు, నేను మీ సిరిని చంపలేదని వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, మీరే వినిపించుకోవటం లేదు అని అవని కోపంగా అన్నది. నువ్వు చంపలేదని చెప్పగానే నేను నమ్మాలి మరి అన్నాడు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా నమ్మించలేడు అని అన్నది కోపంగా. ఇంత లాజిక్గా మాట్లాడి నువ్వు యాక్సిడెంట్ చేయలేదంటే నమ్మాలా? నమ్మకపోతే ఇది నీ కర్మ అని కోపంగా అన్నది అవని. రిషిలో కోపం పెరిగిపోయి, నిజం ఒప్పుకోవు కానీ మాటకి మాట సమాధానం చెప్తావా? నేను చేయని పని నేను చేశాను అని ఎలా ఒప్పుకోవాలండి? నేను చేయని నేరాన్ని చేశావంటే నాకెంత కోపం రావాలి అన్నది అవని. నువ్వు చేసిన పనినే చేశావని చెప్తున్నందుకే నీకు అంత కోపం వస్తుంది. 6 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్న నా సిరి రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన నాకు ఎంత కోపం ఉండాలి. నా సిరిని చంపిన వాళ్ళని చూడగానే నరికేయాలన్నంత కోపం వస్తుంది కదా. ఏదో ఒక మూల ఆడపిల్ల అనే జాలి ఉండటం వల్లే ఇంకా నువ్వు నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉన్నావు. ఇదే ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా నరికేవాడిని అని కళ్ళు ఎర్ర చేస్తూ అన్నాడు రిషి. ఇప్పుడు మాత్రం మీరేమైనా మనిషిలా ఆలోచిస్తున్నారా? మీకు నిజంగా ఆడపిల్లని జాలి ఉంటే నా మెడలో ఈ తాళి కట్టేవాడివే కాదు. నీ భార్య చావికి కారణమైన వాళ్ళని పట్టుకోవడం చేతకాక నీ ప్రతాపం అంతా ఏమీ తెలియని నా మీద చూపిస్తున్నారు అని అన్నది అవని. ఏం కూసావే, నాకు పట్టుకోవటం చేత కదా అని అవని మెడ పట్టుకొని వెనక నెట్టింది. రిషి నెట్టిన ఫోర్స్కి అవని తల వెళ్ళి గోడ కొట్టుకుంది. రిషి అవని వైపు చూడకుండా కోపంగా పైకి వెళ్ళిపోయాడు. అవని తలకు దెబ్బ తగిలి తల నుంచి రక్తం కారుతూ ఉంది. గోడకు తల కుట్టుకోగానే అవని తలలో నరాలు అన్ని చిట్లిపోయి తలంతా నొప్పి వచ్చింది. నొప్పి తట్టుకోలేక అవని 2 చేతులతో తల పట్టుకుని, ఏ పాపం తెలియని నాకే ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా, ఇన్ని కష్టాలు పెట్టే బదులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని బాధతో తల పట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. రిషి రూమ్లోకి కోపంగా వెళ్ళి, నాకు పట్టుకోవటం చేత కదా, ఏమీ తెలియని తనని తీసుకువచ్చి టార్చర్ చేస్తున్నానంట. నేనంత పిచ్చోళ్లాగా కనిపిస్తున్నానా? అసలు నా గురించి తను ఏమనుకుంటుంది అని అనుకుంటూ బెడ్ మీద పడుకొని తాగి ఉండటం వల్ల నిద్ర పట్టేసింది. కింద అవని రక్తపు మడుగులో పడిపోయింది. రక్తం చాలా పోవడంతో శ్వాస నెమ్మదిగా ఆడుతూ ఉంది. చీకటి పడిన ఇంట్లో లైట్ వేయకుండా అవని ఏం చేస్తుందంటే లక్ష్మి లోపలికి వచ్చి
అవని అని పిలిచింది. అవని మాట్లాడకపోయేసరికి లక్ష్మిని లైట్ వేసి, ఈ అవని రూమ్ లో పడుకొని నిద్రపోతుందా ఏంటి? ఇంట్లో మనుషులు ఉన్న శబ్దమే రావడం లేదంటూ సోఫా పక్కనున్న గోడ వైపు చూసి, గోడంతా ఎర్రగా ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి అక్కడ అవని రక్తపు మడుగులో ఉండటం చూసి, అవని అవని ఏమైందిలే అంటూ లేపుతూ ఉంది. లక్ష్మి భయంతో రిషి ఎక్కడ ఉన్నాడని, అవనికి దెబ్బెలా తగిలిందని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి రిషి రిషి అని పిలుస్తూ రిషి రూమ్ దగ్గరకు వెళ్ళింది. రిషి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మి రూమ్ లోకి వచ్చి రిషి రిషి అని పిలిచింది. రిషికి ఎవరో లేపుతున్నారో అర్థం కాక చూశాడు. నేను మీ పక్కింటి లక్ష్మిని, రిషి తొందరగా లే అన్నది. మీరా? మీరేంటి ఇక్కడ అని అన్నాడు రిషి. ముందు నువ్వు కిందకు రా అని రిషి చేపట్టుకొని కిందకు లాక్కొని వచ్చి అవని చూడు రిషి అని చూపించింది. అవని రక్తపు మడుగులో పడిపోయింది. తలంతా రక్తమే. అది చూడగానే మత్తు వదిలి అసలు ఇది ఎలా జరిగిందండి అని అడిగాడు. ఏమో రిషి, మేము వచ్చేసరికి అవని ఇలానే పడిపోయింది. ముందు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్నది లక్ష్మి. రిషి అవనిని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకువెళ్ళాడు. డాక్టర్ అవనిని రూమ్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. రిషి బయట కూర్చొని తను డ్రింక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఒక్కొక్కటి నెమ్మదిగా గుర్తుకు వచ్చాయి. నేను నెట్టడం వల్లే అవనికి తలకి దెబ్బ తగిలింది. అదే నేను గమనించకుండా రూమ్కి వెళ్ళాను. ఒక ఆడపిల్లని హింస పెట్టడం అంటే ఎంత నరకమో తనకేం తెలుస్తుంది? నేను పెట్టే బాధ తెలుస్తుంది కానీ నేను పడే బాధ తనకు అర్థం కాదు. తనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటే తనని పోలీసులకు అప్పచెప్తాను కదా అని అనుకున్నాడు. డాక్టర్ బయటికి వచ్చి తను మీకేమవుతుంది అని అడిగాడు. రిషికి భార్య అని చెప్పడానికి ఇష్టం లేదు. అయినా తప్పక భార్య డాక్టర్ అని చెప్పాడు. మీ భార్యకి ఇంత ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగాడు. ఎందుకు డాక్టర్ అని అడిగాడు రిషి. ఆ అమ్మాయి తలకు స్టిచెస్ ఉన్నాయి. ఏదో యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు రిషి, తనకు షార్ట్ మెమరీ లాస్ కూడా అయినట్లు తెలుస్తుంది. మీరు తన భర్త అంటున్నారు, మీరెందుకు ఈ విషయాలన్నీ తెలుసుకోలేదు అని అడిగాడు డాక్టర్. డాక్టర్ చెప్పే విని రిషి షాక్ అయి, ఏంటి డాక్టర్ మీరనేది? తనకు యాక్సిడెంట్ లో తలకు దెబ్బ తగిలిందా? అవును రిషి, ఒకసారి స్కాన్ చేసి చూస్తే తెలుస్తుంది. చేయమంటారా అని అడిగాడు. చేయండి డాక్టర్ అని వెంటనే చెప్పాడు రిషి. అవనిని స్కానింగ్ రూమ్కి తీసుకువెళ్ళాను. తనకి యాక్సిడెంట్ అయిన విషయం, షార్ట్ మెమరీ లాస్ విషయం అసలు చెప్పలేదేంటి? తనకు అసలు యాక్సిడెంట్ విషయం తెలుసా తెలీదా? ఏమీ అర్థం కావటం లేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. ఒక అరగంట తర్వాత అవనిని రూమ్కి తీసుకొచ్చారు. రిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. రిపోర్ట్లు రేపు ఉదయం వస్తాయి రిషి. అవనికి ఇప్పుడు తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ చేశాను. తనకు చాలా రక్తం పోయింది. బ్లడ్ ఎక్కిద్దాం అనుకున్నాం కానీ లేనిపోని కాంప్లికేషన్ ఎందుకని ఎక్కించలేదు. డాక్టర్, బ్లడ్ చాలా పోయింది కదా, ఏం కాదు కదా? లేదు రిషి, ఏం కాదు, కానీ చాలా నీరసంగా ఉంటుంది. టాబ్లెట్స్ టానిక్ ఇస్తాను. మీరు ఫుడ్ అది బాగా తీసుకునేలా చూడండి. 10 రోజుల్లో నార్మల్గా అవుతుంది అని అన్నారు. అలాగే డాక్టర్, నేను తనను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు రిషి. సరే రిషి, రేపు ఉదయం రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూసి డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఉంటే ఉండండి, లేదా ఇంటికి వెళ్ళి ఉదయాన్నే రండి. మా సిస్టర్స్ చూసుకుంటారు. లేదు డాక్టర్, ఉంటానని బయటకు వచ్చి అవనిని ఉంచిన రూమ్లోకి వెళ్ళాడు. అవని తల కట్టు ఉంది. తన వల్లే అవనికి ఇలా జరిగిందని చాలా బాధపడుతూ అవని పక్కన కూర్చి నిలబడ్డాడు. నీకు యాక్సిడెంట్ జరిగి అన్నీ మర్చిపోయావా? అందుకే నీకు ఈరోజు జరిగింది ఏమీ గుర్తులేదా? ఆ రోజు మీరు చాలా స్పీడ్గా రావటం ఉంది. సిరిని యాక్సిడెంట్ చేశారని అక్కడ వాళ్ళు చెప్పారు. నీకు ఆ రోజే యాక్సిడెంట్ జరిగిందా లేక తర్వాత జరిగిందా అని అవని మొహం వైపు చూసి, చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తావు. నువ్వెందుకు ఇలా చేశావు? నా భార్య నాకు దూరం అవ్వటమే కాక నీకు ఇలా జరిగింది. నీకు జరిగిన యాక్సిడెంట్ గురించి నీతో ఎవరు చెప్పి ఉండరు. అందుకే నువ్వు కూడా నాతో అనలేదు. నీకు ఆ రోజు నొప్పి వచ్చింది కూడా అందుకేనా అని ఆలోచిస్తూ పక్కన కుర్చీ ఉంటే కూర్చున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. కుర్చీలో కూర్చొని అలానే నిద్రపోయాడు. ఎవరో రిషి గారని పిలిచినట్లు అనిపించి రిషి కళ్ళు తెరిచాడు. అవని రిషి వైపు చూస్తూ రిషి గారు అని పిలిచింది. రిషి పైకి లేచి, ఏం కావాలి అవని అని అడిగాడు. రిషి గారు, వాటర్ అవుతున్నాయి అని అడిగింది. ఒక్క నిమిషం అంటూ బాటిల్ తీసుకొచ్చి అవనికి తనే తాగించాడు. తలంతా ఏదో భారంగా అనిపించి తల మీద చేయి పెట్టుకుంది. అవని, ఏమైంది? నొప్పిగా ఉందా?
డాక్టర్ని పిలవనా అని అడిగాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.